కట్టినప్పుడు కూలినప్పుడు మీరే, మీ హయాంలోనే కాళేశ్వరం ధ్వంసం. ఈ కాళేశ్వరం ధ్వంసమేమో కానీ వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. ఎన్నికల ముందే కాళేశ్వరం కూలిపోయింది, అది దాని వెనుక కాంగ్రెస్ ఉందని కేటీఆర్ గారు చెప్పారు. మరి అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా. కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తే పోయి అక్కడ పోయి గడ్డపారలు పట్టుకొని కాళేశ్వరాన్ని తవ్వితే మీరు ఏం అమలు చేసిరు ఆ రోజు? ఎందుకు మీరు ఆ రోజు పసిగట్టలేకపోయారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్లు చేశారు కదా, ఆ ట్యాపింగ్లలో కాళేశ్వరాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూలగొడుతున్నారని ఎందుకు మీరు పసిగట్టలేకపోయారు? ఇట్లాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడేది. కాళేశ్వరానికి కాంగ్రెస్కు కూలిపోవడానికి కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆ రోజు కట్టింది కాంగ్రెస్ వల్ల, దాన్ని డిజైన్ చేసింది కాంగ్రెస్ వల్ల. లేదు కాంగ్రెస్ వాళ్ళు అది కూలిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉంటే సరిగ్గా ఎన్నికల ముందే కూలిపోతుందంటే సరిగ్గా ఎన్నికల ముందు అధికారంలో ఉన్నటువంటిది మీరే కదా. ఆ రోజు మీ వ్యవస్థ, నిఘా వ్యవస్థ విఫలమైందా? లేదంటే సింపుల్గా ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్ను కూలగొట్టాలంటే ఇద్దరు ముగ్గురు దొంగతనంగా పోయి ఏదో ఇంట్లో దొంగతనం చేసినట్టు పారలతో తవ్వితే ఒక పెద్ద కాళేశ్వరం కట్ట కూలిపోతుంది. ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏముంటాయి? సో కాంగ్రెస్ ఈ విషయంలో టీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నది. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విఫలమవుతున్నారు. కాళేశ్వరానికి సంబంధించి ఇవాళ మీరు ఎల్ఎండికి సంబంధించినటువంటి నీటిని తోడేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ చెప్పింది కాబట్టే మీరు నీటిని తోడుతున్నారనేటువంటి మాట వెళ్ళిపోయింది కదా ప్రజల్లోకి. మీరు అంతకుముందే టీఆర్ఎస్ డిమాండ్ చేయముందుకే ఎందుకు తోడి లోయర్ మేనర్ డ్యామ్కి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? ఇవాళ కాళేశ్వరం పనిచేస్తున్నట్ట, పనిచేయనట్ట, బ్యారేజ్లో నీళ్లు ఉన్నట్ట, వదిలేసినట్ట, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినందుకు వదిలేశారా? ఆఖరికి కేటీఆర్ గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటిది ఎన్డీఏ అథారిటీ అంట. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమో ఒక పార్టీని అంటగడితే ఇవాళ కాళేశ్వరాన్ని మీ పార్టీకి అంటగడితే మాత్రం మీకు బాధ కడుతున్నది. అంటే మంచి జరిగితే మీది, చెడు జరిగితే ఇంకొకట. ఆఖరికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా మీరు ఒక పార్టీకి అంటగట్టేశారు. అది ఎన్డీఏ కమిటీ అన్నారు, అది ఎన్డీఏ అథారిటీ అట. ఇంతకంటే దారుణమైనటువంటి మాట ఉంటుందా? మరి ఎవరికి ఉంటుంది? సేమ్ మీ ఐపీఎస్ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని మాత్రమే నమ్మాలనా? ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ మీకు దగ్గరుండి చేసి ఆ అధికారులంతా మీ వెంట ఉన్నారు కాబట్టి, లేదంటే సోమేష్ కుమార్ లాంటి వాళ్ళను మీకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళని మాత్రమే పెట్టుకొని ఉండాలనా? ఆఖరికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కూడా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇంకేం మాట్లాడాలి? మరి మీకు ఎవరు కావాలి? పాకిస్తాన్లో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీని తీసుకొస్తే కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నమ్మదా? అధికారుల మీద కూడా ఇంత అక్కసా? అంటే కాళేశ్వరంలో అధికారులంతా మీకు కొమ్ము కాసినట్టే కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే సమర్థనీయమైతే ఆ రోజు కాళేశ్వరం కట్టేటప్పుడు అధికారులంతా కూడా మీ అధికారులేనా? మీరు ఏది చెప్తే అది తప్పులు చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, దాన్ని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఉంటుందా?